గురువారం మరియు శుక్రవారం నైట్లో ఒక లేడీ లక్ష్మి అనేటువంటి లేడీని చంపి ఆమె ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలు దొంగిలించి పరారైనటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతన్ని ఇంట్రాగేట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మనకి 16వ తారీఖు ఒక లేడీ లక్ష్మి అనేటువంటి లేడీ ఏ బస్తీ ముస్లిం బస్తీ అత్వేలి గ్రామంలో లేడీ ఇంట్లో ఒంటరి మహిళ ఇంట్లో ఉన్నప్పుడు అతనికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తే ఆశ్రమం అడిగితే ఆమె నైట్ ఆశ్రమం ఇస్తుంది. షెల్టర్ ఇచ్చినప్పుడు వాళ్ళిద్దరు అప్పటికే కళ్ళు తాగి ఉండటం, ఆమె మత్తులో పనుకున్నప్పుడు ఈయన పథకం వేసి అంటే జులాయిగా తిరుగుతూ ఈజీ లైఫ్కి అలవాటు పడి జస్ట్ 24 ఇయర్స్ ఇతను రాకేష్ అనేటువంటి వ్యక్తి కటికే రాకేష్ ఇతని లింగంపేట కామారెడ్డి జిల్లా లింగంపేట విలేజ్ లేబర్గా పనిచేస్తాడు. ఇతను జులాయిగా తిరుగుతూ ఆ లేడీ పరిచయం పాత పరిచయం ఇంతకుముందు గతంలో ఈ యొక్క నేరస్తుని యొక్క తల్లి చనిపోయిన మృతురాలు ఇద్దరు గతంలో పరిచయం ఉండటం వల్ల ఆ పరిచయంతో ఇది ఇతనికి ఏదైనా పని చూపి అని చెప్పేసి అంటే అప్పటికే ఆమె మృతురాలు మన కిష్టాపూర్ వైన్ షాప్లో ఆయాగా పనిచేస్తుంది, హౌస్ కీపింగ్గా పనిచేస్తుంది. ఇతను కూడా ఏదైనా ఇప్పియండి అని చెప్పేసి అంటే సరే నేను మాట్లాడతాను చెప్పేసి ఆ రోజు వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే ఆ మంచితనాన్ని వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని ఆమె కళ్ళు తాగిన మత్తులో ఉన్నప్పుడు ఇతను కూడా ఆ ఇంట్లో ఉండి ఆమె ఒంటి మీద చెవి దిద్దులు, ముక్కు పుడక, కాళ్ళ పట్టీలు ఇవి చూసి వాటిని దొంగిలించాలనే ఉద్దేశంతో ఆమెని ఇంట్లో ఉన్నటువంటి కూరగాయల కత్తితోటి గొంతు కోసి చంపేసిన తర్వాత ఆ చెవు కట్ చేయడం, ముక్కు కట్ చేయడము, కాళ్ళ పట్టీలు తీసుకొని అవి కాకుండా ఇంట్లో ఉన్నటువంటి కొన్ని డబ్బులు కూడా ఒక 3,000 రూపాయల చిల్లర డబ్బులు ఉంటే మొత్తం ఇల్లంతా జప్తు చేసుకొని మళ్ళీ ఎవిడెన్స్ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో బట్టలన్నీ కూడా మీదేసి కాల్చి బయట తాళం వేసి ఆ తాళం చేతి తీసుకొని ఆమె డిసీజుడు అంటే మృతురాలు ఫోన్ కూడా తీసుకొని పారిపోవడం జరుగుతుంది. తర్వాత మీకు తెలుసు మనందరం ఆ రోజు సీన్ విజిట్ చేయడము, టీమ్స్ ఫామ్ చేసుకోవడము, సిసిఎస్ సిఐ దాల్నాయుడు వాళ్ళ టీము, మా ఏసీపీ శంకర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, డిఐ సుధీరు, ఎంటైర్ టీం అందరూ కూడా పనిచేయడము, టీమ్స్ ఫామ్ చేసి సీసీ కెమెరాలు చూసుకోవడము, టెక్నికల్ ఎవిడెన్స్ చూసుకోవడము, ఇవన్నింటి ఫాలోఅప్ చేసుకొని అసలు నేరస్తుని ఫస్ట్ ఆటో డ్రైవర్ని మనం అనుమానించడం జరిగింది, నరసింహులు అనే వ్యక్తిని. ఎందుకంటే ఆ నరసింహులు ఆమెతోటి కొంచెం కలిసి ఉండటం వల్ల కొద్దిగా అతన్ని కూడా అనుమానించడం జరిగింది. తర్వాత రూల్ అవుట్ చేసుకున్నాం అన్నీ కూడా ఈ టెక్నికల్ ఎవిడెన్స్ తోటి. తర్వాత అసలు నేరస్తుని మనం పట్టుకొని ఈరోజు అతన్ని మనం జైల్లో కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం. మరి ఇట్లాంటి వ్యక్తుల్ని నమ్మొద్దని చెప్పేసి మీడియా ద్వారా అప్పీల్ చేస్తున్నా. కొంచెం అనుమానంగా ఉన్నా, కొంచెం పాత చరిత్ర ఏమైనా ఉన్నా కూడా అట్లాంటి వాళ్ళకి ఆశ్రయం ఇవ్వకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా నేను తెలియజేస్తూ ఈరోజు ఎంటైర్ ప్రాపర్టీ అంతా కూడా మనము చెవిదిద్దులు, ముక్కు పుడక, తర్వాత ఈ కాళ్ళ పట్టీలు అమ్మేసి ఏం చేసిందంటే బ్రాస్లెట్ అను ఉంగరం చేయించాడు. అవి కూడా మనం రికవర్ చేయడం జరిగింది. ఫోన్లు, క్యాష్ కూడా టోటల్గా దాదాపు టోటల్ వర్త్ సుమారు 53,000 వర్త్ మనం రికవర్ చేయడం జరిగింది. 72 అవర్స్లోనే ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తూ సిపి సార్కి కూడా మేము వీళ్ళందరికీ కూడా రివార్డ్స్ కోసం ప్రపోజల్ పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు మనకి మెయిన్ లీడ్ కూడా ఇలా సీసీ కెమెరాలు వచ్చినాయి కాబట్టి పబ్లిక్ కూడా మీడియా ద్వారా అప్పీల్ ఏం చేస్తున్నాం అంటే ఎక్కువ మొత్తంలో కెమెరాలు పెట్టుకోవాలి. కెమెరాలు చాలా వరకు ఉంటున్నాయి కానీ అవి బయటికి కనపడేట్టు ఉండట్లేదు. షాప్లో ఉన్నా కూడా కొంచెం బయట రోడ్డు కూడా కనపడేట్టు ఉండాలి. తర్వాత చాలా వరకు మెయింటెనెన్స్ ఉండట్లేదు. కెమెరాలు పేరుకుంటున్నాయి కానీ అవి మెయింటెనెన్స్ కాక రిపేర్ అయ్యి అవి బాగు చేయించుకోవట్లేదు. అవి కూడా కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా, నేను సైతం ద్వారా అందరూ కూడా ఆ కెమెరాలు పనిచేసే విధంగా చూసుకున్నట్లయితే మన సమాజానికి ఒక సేఫ్టీ, సెక్యూరిటీ ఇచ్చే వాళ్ళం అవుతాం. పోలీసు కూడా ఆ విధంగా పబ్లిక్ని మోటివేట్ చేస్తూ మీటింగ్స్ పెడుతూ సీసీ కెమెరాలు ఎక్కువ పెట్టే విధంగా చూస్తామని చెప్పేసి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అదే కళ్ళు తాగిరు అందరూ ఆ రోజు సాయంత్రము. వీళ్ళ తల్లి ఆ మృతురాలు పరిచయం కాబట్టి వీళ్ళు ముగ్గురు ఆమె పనిచేసే కిష్టాపూర్ వైన్ షాప్ దగ్గర పోవడం, కలుసుకోవడం, ఆ సాయంత్రం కళ్ళు కాంపౌండ్లో కళ్ళు తాగటము, కొంత కళ్ళు మళ్ళీ ఇంటికి తెచ్చుకోవడము, ఇవన్నీ జరిగినాయి.
వీళ్ళ మదర్ వెళ్ళిపోయింది. వాళ్ళ మదర్ వెళ్ళిపోయింది. నైట్ ఇతన్ని ఇక్కడ పెట్టుకొని రేపు పనికి తీసుకెళ్ళమని చెప్పడం జరుగుతుంది. ఆమె కూడా దిల్సునగర్లో ఉంటుంది. లింగంపేట ఒరిజినల్ ఊరు కానీ కామారెడ్డి జిల్లా, ఇక్కడ దిల్సునగర్లోనే ఉంటున్నారు. ఇతను అక్కడికి ఇక్కడ తిరుగుతున్నాడు, ఏ పని లేదు. ఇక్కడ దిల్సునగర్లోనే ఉంటున్నారు. ఇతను అక్కడికి ఇక్కడ తిరుగుతున్నాడు, ఏ పని లేకుండా తిరగడం వల్ల ఇక్కడ ఏదైనా పని కల్పించమని చెప్పేసి అడగడం జరుగుతుంది.